నమస్తే అండి. నా పేరు భార్గవ్ చందు. మన ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్‌కి స్వాగతం. మనకి క్రితం వీడియోలు మీరు చూసినట్లయితే గనక ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటయ్యా అంటే లైఫ్ చార్ట్. మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మన డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి మనం తెలుసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ నంబర్లు, ఆ నంబర్లనేవి చాలా ఇంపార్టెంటు. ఆ నంబర్‌లే ఆ యొక్క గ్రహాలు. తెలుసుకోవాల్సింది ఏదంటే మీరు నవగ్రహాలు అంటాం గదండీ! 9 గ్రహాలు. నంబర్లు గూడా అండి 9. ఆ 9 గ్రహాలే ఈ 9 నంబర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన వీడియోస్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరు గూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ నంబర్లు 9 నంబర్లు. మన డేట్ ఆఫ్ బర్త్‌లో వచ్చే నంబర్లు ఏవైనా సరే 1-9 ఆ నంబర్‌లోనే వస్తది. ఆ నంబర్ల ప్రకారంగా మన జీవితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ఎంత మంచి డేట్‌లో పుట్టినా, ఎంత పేరు బాగున్నా, ఎన్ని అంత మంచి రోజు మీరు పని చేసినా పనులవ్వవు. కారణం ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధించినటువంటి దానిలో ఉన్నటువంటి నంబర్లు మనకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే గనక, మనకి బ్యాడ్ నంబర్‌లు ఉన్నట్లయితే గనక, మనకి ఏ పని అవ్వదు. చాలా కష్టపడాలి. చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఒక్కొక్కళ్ళకి చాలా ప్రాబ్లమ్ అండి. ఆళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతుంటారు ఒక్కోసారి. నాకే ఎందుకిలా జరుగుతుంది? భగవంతుడు నాకే ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడ ఎవరికి చూపించుకున్నా ఏ సమస్య ఉండదు. కానీ పనులవ్వవు. ఏ పని అవ్వదు. వాళ్ళకి అన్ని సమస్యలే ఎక్కడెక్కడి నుంచి ఏవేవో సమస్యలొచ్చి పడుతుంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సు, హెల్త్ ప్రాబ్లమ్సు, రిలేషన్‌లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దానికి కారణం ఏంటయ్యా అంటే డేట్ ఆఫ్ బర్త్‌లో ఉండేటువంటి బ్యాడ్ నంబర్స్. ఈ యొక్క బ్యాడ్ నంబర్స్ గురించి వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇది సబ్జెక్ట్ చాలా డీప్‌గా ఉంటది. కాన్సంట్రేషన్‌తో వింటేనే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నాకు ఫోన్ చేయండి. నేను మీకు దానికి సంబంధించిన వివరణ ఇస్తాను. ఇది లైఫ్ చార్ట్, ఫుల్ చార్ట్ అన్నాను నేను. ఇది చేయించుకుంటే గనక మన లైఫ్‌లో మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి? ఏ టైంలో మనకి బ్యాడ్ ఉంది? ఏ టైంలో గుడ్ ఉంది? ఏ టైంలో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి? ఏ టైంలో మ్యారేజ్ చేసుకోవాలి? ఏ టైంలో మనము పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ జేసుకోవాలి. అన్ని ప్రతీదీ కూడా దీని మీద బేస్ అయ్యి ఉంటది. మన డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకున్నాము అంటే, మన ప్రపంచంలో మనకు తిరుగులేదండి ఇంక. ఈ ప్రపంచంలో మన డేట్ ఆఫ్ బర్త్ గురించి మనకు ఒక అవగాహన ఉంది అంటే, ఇంకా మనకి ఎవరు ఆటంకం కాదు. సమస్యలొస్తాయి. ఎన్ని సమస్యలొచ్చినా మనం ఎదుర్కొని మనం ముందుకెళ్ళగలం. ఎటువంటి డెవలప్‌మెంట్ అంటే ఎవరు ఊహించలేని డెవలప్‌మెంట్ తీసుకురాగలిగే నంబర్‌లేంటి అంటే ఇవే. మన లైఫ్‌లో ఉండే. కొంతమందికి అన్ని బ్యాడ్ నంబర్‌లే ఉంటాయి. కొంతమందికి అన్ని గుడ్ నంబర్‌లే ఉంటాయి. చెప్పలేము. కొంతమందికి బ్యాడ్ ఉంటాయి, గుడ్ ఉంటాయి, యావరేజ్ ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి నంబర్‌లనేవి. గుడ్డు, యావరేజు, బ్యాడ్. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి ఈ 6 నంబర్స్‌లో ఏ నంబర్‌లు ఎక్కువున్నాయి, ఏ నంబర్‌లు మనకు తక్కువున్నాయి, దాన్ని బట్టి బేస్ చేసుకొని మన లైఫ్ ఉంటుంది. ఆ పీరియడ్ లైఫ్ పీరియడ్ ఇక్కడ 9 అనేది ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటామండి. ఆ 9 ప్రకారంగా. ఇందులో 3 రకాల ఆర్బిటాల్స్ మొత్తం 4 రకాల ఆర్బిటాల్స్ ఉంటాయి. అది ఇయర్లీ ఆర్బిటాలు, మంత్లీ ఆర్బిటాలు, డే ఆర్బిటాలు, అవర్ ఆర్బిటాలు, మినిట్స్ ఆర్బిటాలు. ఇలాగా ప్రతి 9 సంవత్సరాలకి మన లైఫ్ ఎలా ఉంటుంది? ప్రతి 9 నెలలు ఎలా ఉంటుంది? ప్రతి 9 రోజులు ఎలా ఉంటుంది? ప్రతి 9 గంటలు ఎలా ఉంటుంది? మన ప్రతి 9 నిమిషాలకు ఎలా ఉంటుంది? అలా 9 సెకన్లు ప్రతిదీ కూడా ఆర్బిటల్ థియరీలో మనం క్లియర్‌గా చూడొచ్చండి. దీన్ని బేస్ చేసుకొని మన లైఫ్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? మనకు బాగున్నప్పుడు మనం ఏ పనులు చేసుకోవాలి? మనం బాలేనప్పుడు కొన్ని పనులు ఎలా పోస్ట్‌పోన్ చేసుకోవాలి? ఎప్పుడు పెట్టుకోవాలి వాటిని? ఆ విధంగా మనం చేయాలి. మీరు అన్నీ ఫాలో అవుతారు. లక్కీ నంబర్ ఫాలో అవుతారు. లక్కీ డేట్ ఫాలో అవుతారు. లక్కీ డే ఫాలో అవుతారు. ఎన్ని ఫాలో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాడ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటది. దీని గురించి ఏ ఒక్క ఎవరికీ కూడా దీని గురించి డీప్‌గా నాలెడ్జ్ లేదండి. ఇది అందుకే మీకు వివరిస్తున్నాను. అసలు ఇదంటూ ఉంటదా అని కూడా చాలా మందికి తెలియదు. ఈవెన్ యాహ్! ఎంత శాస్త్రం చదివిన వాళ్ళకైనా సరే కొంచెం డీప్ నాలెడ్జ్ ఇక్కడ. నేనైతే ఇక్కడేంటంటే దీన్ని బేస్ చేసుకొని నేను నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరుగుతుందిక్కడ. నేను నేమ్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత బ్యాడ్ ఉంది అనేది బేస్ చేసుకొని నేను ఎంత పాజిటివ్ ఉంది, ఎంత యావరేజ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని నేమ్ ఇవ్వడం జరుగుతుందిక్కడ. మామూలుగా ఏం జరుగుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. టైము, ప్లేసు అవన్నీ చూసుకొని ఆ యొక్క గ్రహాల యొక్క ఇండెక్స్ ఆర్బీని బట్టి చాలామంది పేరిస్తారు. ఆ డెస్టినీ ప్రకారంగా ఇస్తారు. ఇంతకుముందు వీడియోస్ చెప్పాను మీకు. కానీ అసలు ఇది ఇక్కడ సీక్రెట్ చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని నేమ్ ఇస్తే గనక వాళ్ళకి తిరుగుండదు.
దీన్ని ఫాలో అయితే గనక వాళ్ళకి లైఫ్‌లో ఎటువంటి అపజయం అనేది ఉండదు. అది తెలుసుకోవాలి మీరు. దానికోసం ఇక్కడ వివరణ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే మనకి లైఫ్‌లో ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఆ ఈవెంట్స్‌ని కాలిక్యులేట్ చేయడం కోసం ఒక కస్టమర్‌ది డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నానండి. 14థ్ ఏప్రిల్ 1977. ఇక్కడ లైఫ్ ఈవెంట్ అనేది ఫస్ట్ కాలిక్యులేట్ చేయాలి. లైఫ్ ఈవెంట్ కాలిక్యులేట్ చేసినప్పుడు ఇయర్‌ని మనం తీసుకుంటాం. ఇయర్ టోటల్ చేసినప్పుడు ఇక్కడ 24 వచ్చింది. అంటే ఇతను పుట్టిన తర్వాత 24వ సంవత్సరం అప్పుడు ఇతనికి ఒక గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది అతని లైఫ్‌లో. అది ఎప్పుడయ్యా అంటే ఈ 1977కి 24ని యాడ్ చేసినప్పుడు 2001 వచ్చింది. అంటే 2001లో ఒక సంఘటన జరుగుతుంది. అది మంచా? చెడా? అనేది ఇయర్లీ ఆర్బిటాల్, మంత్లీ ఆర్బిటాల్‌లో మనకు తెలుస్తది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇది ఐడెంటిఫై చేయాలి. తర్వాత అక్కడి నుంచి ఇంకో 3 ఇయర్స్‌కి ఇంకొక ఈవెంట్ జరుగుతుంది. అది ఎప్పుడు దీనికి 3 యాడ్ చేస్తాము. అప్పుడు 2004 వస్తుంది. 2004లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. గుడ్ ఆర్ బ్యాడ్. అక్కడి నుంచి దీన్ని టోటల్ చేస్తే 6 వచ్చింది. ఆ 6ని యాడ్ చేసినప్పుడు 2010. 2010లో ఒక ఈవెంట్ జరుగుతుంది. తర్వాత మళ్ళా 3 వచ్చింది. ఆ 3ని ఇక్కడ యాడ్ చేసినప్పుడు 2013లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. అది టోటల్ చేస్తే 6 వచ్చింది. ఆ 6ని యాడ్ చేసినప్పుడు 2019లో కూడా ఒక ఈవెంట్ జరుగుతుంది. జరిగింది ఆల్రెడీ. తర్వాత ఇది టోటల్ చేసినప్పుడు 12 వస్తుంది. అంటే మళ్ళా 2031లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. అది జరగబోతుంది. ఇది గుడ్డా? బ్యాడా? అలాగే నెక్స్ట్ 2037 తర్వాత 2049 ఇది అతని లైఫ్ మొత్తంలో ఉన్నటువంటి గ్రాండ్ ఈవెంట్స్. ఈ టైంలో అతనికి మంచి గాని, చెడు గాని ఒక మంచి అంటే ఇక్కడ అతనికి ఏమైనా కావచ్చు. ఇక్కడ 2001 అంటే 24 సంవత్సరాలు మ్యారేజ్ అవ్వచ్చు. ఒక మంచి సంబంధం వచ్చి మంచి మ్యారేజ్ ఇట్లా ఏదో ఒకటి. మంచి జాబ్ రావచ్చు. 24 ఏళ్ళంటే మంచి జాబ్ రావచ్చు. 2004 అట్లా ప్రతి ఆ స్టేజ్‌ని బట్టి ఆ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. గుడ్డా? బ్యాడా? అనేది. లేదా ఆ టైంలో యాక్సిడెంట్ అవ్వచ్చు. లేదా ఆ టైంలో ఇంకేదన్నా కొంచెం గట్టిగా ఇబ్బందులు కలగొచ్చు. సమస్యలు రావచ్చు. ఇవి ఏవైనా కానీ అవి ఇక్కడ మనం స్టడీ చేస్తాం. ఇక్కడ ఇయర్లీ ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు ఇయర్లీ ఆర్బిటాల్‌లో ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1977 అనేది ఇయర్ అన్నమాట. మనం ఫస్ట్ ఇక్కడ టేబుల్ వేసుకునేటప్పుడు ఇయర్‌తో స్టార్ట్ చేస్తాం. ఇయర్‌లో 1తో స్టార్ట్ చేస్తాం. 1977 తర్వాత మంత్ ఈ 0ని తీసుకోమండి. మంత్ 4 కాబట్టి 4 తీసుకుంటాం. అదే నంబర్ తర్వాత 0 ఉంటే దాన్ని తీసుకునేవాళ్ళం. నంబర్ తర్వాత కాకుండా ముందుంది కాబట్టి అది తీసుకున్నాం. ఇక్కడ 4 ఈ 4 అనేది మంత్. తర్వాత డేట్‌లో 1, 4 మళ్ళీ ఇయర్ నుంచి స్టార్ట్ అవుద్ది. 1977 అట్లా సైకిల్ అనేది అలా నెక్స్ట్ మళ్ళీ వస్తదన్నమాట. ఇక్కడ చూసుకుంటే గనక 1 అనేది ఇక్కడ చూడండి టేబుల్ ఇచ్చాను. ఇక్కడ గుడ్ నంబర్స్ ఏంటి? బ్యాడ్ నంబర్స్ ఏంటి? 3, 6, 9 ఇతని డెస్టినీ 6. దీన్ని బేస్ చేసుకొని 3, 6, 9 అనేది గుడ్ నంబర్స్ అనేది మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ 0, 4, 5 అనేది యావరేజ్ నంబర్లు. తర్వాత 1, 2, 7, 8 అనేది బ్యాడ్ నంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని బేస్ చేసుకొని ఈ 1 అనేది ఏ నంబరు? ఇక్కడ 1 అనేది బ్యాడ్ నంబర్. కాబట్టి ఇక్కడ మనం బ్యాడ్ అని రాస్తాం. ఎప్పుడు బ్యాడ్ అవుతుంది? ఇక్కడ అతను పుట్టిన దగ్గర నుంచి 9 ఇయర్స్ పాటు బ్యాడ్ టైం నడుస్తుంది అట్లా లెక్క అనమాట. అంటే 77లో పుట్టాడు ప్లస్ 9 అంటే 1986 వరకు అతనికి బ్యాడ్‌గా ఉంటుంది. అంటే ఎక్కువగా చిన్నపిల్లవాడు కదా! బ్యాడ్ అంటే ఏమి లేదు. దెబ్బలు తగిలించుకోవడాలు ఇట్లా ఏవో సమస్యలు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి ఏవో ఉంటాయన్నమాట. తర్వాత 9 అనేది గుడ్ నంబర్. 1986 నుంచి 1995 వరకి బావుంటుంది. ఆ టైం 86 అంటే ఇక్కడ 10వ సంవత్సరం నుంచి. 10వ సంవత్సరం అంటే అతనికి ఆ టైంలో ఏదైనా మంచి జరగొచ్చు. 95 వరకి. 1995 వరకి కూడా. అంటే స్టడీస్‌లో కొంచెం బాగుండొచ్చు. అయన్నీ జరగొచ్చు. కానీ 95 ఏప్రిల్ తర్వాత మళ్ళీ బ్యాడ్ స్టార్ట్ అయింది. 2004 వరకి చాలా బ్యాడ్ ఉంది. అదే మళ్ళీ కంటిన్యూ అయింది. 2004 నుంచి మళ్ళా 13 వరకు కూడా బ్యాడ్ ఉందన్నమాట. ఎందుకంటే 7 అనేది బ్యాడ్‌లో ఉంది. ఈ 7 బ్యాడ్‌లో ఉంది కాబట్టి ఈ యొక్క 2 పీరియడ్స్ అంటే 18 సంవత్సరాల పాటు అతను చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటదన్నమాట. ఇది ఇయర్లీ ఆర్బిటాల్‌లో చెప్తున్నాను మీకు. మళ్ళీ మంత్లీ ఆర్బిటాల్‌లో కూడా చూడాలి మనం. మంత్లీ ఆర్బిటాల్‌లో గుడ్ ఉందా? యావరేజ్ ఉందా? బ్యాడ్ ఉందా? అనేది చూసుకొని ఇక్కడ బ్యాడ్ ఉంటే ఖచ్చితంగా అతనికి బ్యాడే జరుగుతుంది. ఎనీ 2 ఈవెంట్స్ బ్యాడ్ ఉందంటే అతనికి అన్నీ కూడా ఆ యొక్క నష్టం జరిగే సంఘటనలు, చెడు సంఘటనలు జరుగుతా ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం టేబుల్‌ని ఈ విధంగా చేసుకుంటాం. చూడండి. 2013 నుంచి 2022 వరకు యావరేజ్‌గా ఉంది. తర్వాత 2022 నుంచి 2031 వరకు బ్యాడ్ నడుస్తుంది. ప్రెజెంట్ అతని యొక్క సిట్యుయేషన్ ఏంటంటే పొజిషన్ చాలా బ్యాడ్‌గా ఉంది. ఈ బ్యాడ్‌గా ఉండటం వల్లే మన దగ్గరికి రావడం జరిగింది కస్టమర్ అనేది. అయితే అక్కడ నెక్స్ట్
2031 నుంచి 2040 వరకు యావరేజ్ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఎక్కువ బ్యాడ్ సమస్యలు అనేవి అతనికి ఉన్నాయి. ఇక్కడ చూడండి 1771 ఈ 4 నెంబర్లు అతని లైఫ్లో బ్యాడ్ ఇస్తాయి. కాబట్టి ఇక్కడ ఆ నెంబర్లు ఎక్కడొచ్చినా సరే అంత బ్యాడే ఉంటుంది. ఆ 9 సంవత్సరాల పాటు బ్యాడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి 9 అనేది ఒకటి మాత్రమే గుడ్ నెంబర్ అనమాట. ఆ 9 ఎక్కడ వస్తే అక్కడ గుడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చింది గుడ్, ఇది గుడ్ జరుగుతుంది అనమాట. మనకు గుడ్ రాసి. ఇక్కడ 4 అనేది యావరేజ్. ఈ 4 ఎక్కడ వస్తే అక్కడ యావరేజ్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మంత్లీ క్యాపిటల్లో తీసుకున్నట్టయితే కనుక ఇది ఒక క్యాల్కులేషన్ ఉంది. ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా నేను చేశాను. ఆ క్యాల్కులేషన్ ఇక్కడ వేయలేదు మీకు. ఆ క్యాల్కులేషన్ సంబంధించినటువంటి అది ప్రాక్టీస్ చేయడానికి మీరు వేరే వేరేగా ప్రాక్టీస్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని నేను అది వేరేగా చేసి ఇక్కడ చేశాను. ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా అంటే ఈ రోజు వరకు అతను పుట్టి ఎన్ని నెలలు అయింది అని క్యాల్కులేట్ చేస్తాం. దానిని 9తో భాగించినప్పుడు మనకి వచ్చేటువంటి క్యాల్కులేషన్స్ ప్రకారంగా ఈ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇయర్లో ఈ 1, 9 అనేది క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ 7 తీసుకోవాల్సి వచ్చింది స్టార్టింగ్. అంటే ఈ రోజు 7 నడుస్తుంది అనమాట అతను. ఇప్పుడు 14 జనవరి 2026 నుంచి 7వ నెంబర్ నడుస్తుంది. ఎప్పటి వరకు నడుస్తుంది అంటే ఇది మంత్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. మంత్ ప్రతి 9 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ 7 యొక్క ఇది ఉంటుంది. అంటే 7 బ్యాడ్ ఉంది. మళ్ళీ ఇంకో 7 ఉంది కాబట్టి మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2027 జూలై వరకు కూడా ఇతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాడ్ ఉంది. ఇక్కడ ఇయర్ చూసుకున్నట్టయితే కనుక ప్రజెంట్ ఇయర్ ప్రజెంట్ 9 ఇయర్స్ ఇయర్లీ క్యాపిటల్లో ప్రజెంట్ 9 ఇయర్స్ బ్యాడ్ ఉంది. ప్రజెంట్ జనవరి 14 నుంచి కూడా ఇతనికి బ్యాడ్ టైం నడుస్తుంది. ఎప్పటి వరకు 2017 జూలై వరకు నడుస్తుంది. అంటే జూలై వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అతనికి ఏ పని అవ్వట్లేదు. ఇది ప్రతిరోజు నేను అతనికి చూస్తున్నా, రివ్యూ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కనుక్కుంటూ ఉన్నాను. ఇది ఆయనకి చెప్పిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏం జరుగుతుంది అని. ఎందుకు అని తల పీక్కుంటున్నాడు అతను. అతను చాలా ఎఫర్ట్ చేస్తున్నాడు. చాలా చాలా చేస్తున్నాడు. ఎందుకు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అనేది అతను అర్థం కాని పరిస్థితి అనమాట. అందుకోసమే ఫుల్ చాట్ కోసం అతను ఒప్పుకొని చేయమన్నారు. అది చేసిన తర్వాత అతనికి ఫోటో పెట్టిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చింది. అతనికి ఏమైందంటే నేమ్ కరెక్షన్ ఇచ్చాము, అది రాస్తున్నాడు. లాస్ట్ కోర్స్ రాసేటప్పుడు కూడా అది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఇంత బ్యాడ్ ఉన్నప్పుడు కొన్ని పనులు జరగవు. చాలా పట్టుదల ఉండాలి. చాలా అంకిత భావంతో చేస్తేనే ఆ నేమ్ కరెక్షన్ తాలూకు నేమ్ కోర్స్ రాయాలన్నా కూడా రాయలేని పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు ఇంత బ్యాడ్ ఉన్నప్పుడు. అది ఇయర్లోనూ బ్యాడ్ ఉంది, మంత్లోనూ బ్యాడ్ ఉంది, డేలో చూస్తే డేలో కూడా ఉంటుంది బ్యాడ్. డే వేయలేదు మీకు, డే ఆఫ్ డే వేస్తారు, 9 అవర్స్ ఆఫ్ డే వేసినప్పుడు అక్కడ కూడా బ్యాడ్ వస్తుంది. అంటే ఇన్ని బ్యాడ్లు ఉన్నప్పుడు అతనికి ఏమైనా జరగచ్చు. మనం అంతా బాగానే ఉంటామండి. పక్క నుంచి వెళ్తూ ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో వచ్చి మనమే పడిపోద్ది, మన కాలో చేయరిగిపోతుంది. అసలు మన సంబంధమే లేదు. అసలు మనం అది కూడా చూడలేదు, వచ్చి పట్ మన కొట్టేస్తుంది అన్నమాట. అలాంటి సంఘటనలు లైఫ్లో జరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని న్యూమరాలజిస్ట్ దగ్గర చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో బ్యాడ్ నెంబర్లు ఉన్నాయా అంటే మీరు జాగ్రత్త పడాలి. నేమ్ కరెక్షన్ ఇమీడియట్గా చేయించుకొని ఫుల్ చార్ట్ లైఫ్ చార్ట్ వేయించుకుని దాన్ని ఫాలో అయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా లైఫ్ సాఫీగా వెళ్ళిపోతుంది. లేదు అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా అన్ని సమస్యల్లో ఇరుక్కుపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం చాలా జరుగుతాయండి. అవి ఇన్ని అని చెప్పడానికి లేదు. అంత ఘోరంగా ఉంటుంది లైఫ్ అనేది. ఎందుకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో బై బర్త్ మనకి గాడ్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. దాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ పేరు అనేది మన చేతిలో ఉంది. పేరుని దీనికి అనుకూలంగా చేయించుకున్నాము అంటే ఇందులో ఉన్నటువంటి బ్యాడ్ని కూడా మనం యావరేజ్ గాను గుడ్ గాను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ పాజిటివ్, ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీని ఆ రేంజ్లో తీసుకెళ్ళి మనం ఆ నేమ్ని సరి చేస్తాం. కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎంత సమస్యలను కూడా దాన్ని గ్రాడ్యువల్గా నిదానంగా దాన్ని సైడ్ చేయడం, అది ఎదుర్కొనే సామర్థ్యాన్ని, శక్తిని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి మనం కనుక నడుచుకుంటే మన లైఫ్లో కొత్తగా జాబ్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు, ఏదైనా మంచి పీజీ కోర్సులకి అప్లై చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏ టైం నడుస్తుంది, ఏ విధంగా మనం వెళ్ళాలి, ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటారు, జస్ట్ మిస్ అయిపోద్ది. స్పోర్ట్స్ మ్యాన్ ఆడు ఎంతో ప్రాక్టీస్ చేస్తాడు, వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ మిస్ అయిపోతాడు. చెస్ ప్లేయర్స్ చాలా మంది కలిసాను నేను. వాళ్ళు అంత చాలా పర్ఫామ్ చేస్తాడు, ఫైనల్లో
లాస్ట్ మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. అది కూడా చాలా తక్కువ మైనర్ అన్నమాట. మైనర్ మిస్టేక్స్‌తో ఓడిపోయిన వాళ్ళున్నారు. ఎందుకు కారణం అంటే ఇవే. ఇలాంటివి ఉండటం వల్ల వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేసినా చివరికి లాస్ట్ మినిట్‌లో కూడా మనకి నెగెటివ్ అనేది తగలటం జరుగుతుందన్నమాట. ఇదే విధంగా మన పిల్లలు పరిస్థితి కూడా మన మీద డిపెండ్ అయ్యి ఉంటది. మనకున్న వైబ్రేషన్ బావుంటే పిల్లలకు కూడా బావుంటది. వాళ్ళకి ఎలా ఉన్నా సరే మనది బావుంటే ఆళ్ళకి చాలా బావుంటదన్నమాట. ఇవన్నీ కొంచెం డీప్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట ఇవన్నీ కూడా. ఈ వీడియోలో జస్ట్ మీకు వివరించమని చెప్పాను. మీకు పూర్తి వివరాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. లేదా నాకు కామెంట్ చేయండి. ఇది వీడియో లైక్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఒకటికి 10 సార్లు చూస్తేనే మీకు ఈ సబ్జెక్ట్ అర్థమవుతదండి. కాబట్టి లైక్ చేస్తే 10 మందికి ఈ వీడియో వెళ్తది కాబట్టి ఈ సబ్జెక్ట్ కొంతమంది తెలుసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నంబర్స్ అనేవి చాలా చాలా మన లైఫ్‌లో ఎన్నో మిరాకిల్ చేస్తాయి. ఆ మిరాకిల్స్ ఏంటి అనేవి తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్. మన చంద్రాదిత్య ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. ఇందులో కేపీ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లాల్ కితాబ్ మనం యాడ్ చేసుకున్నాం కొత్తగా. లాల్ కితాబ్‌కి సంబంధించినటువంటి రెమెడీస్ ఉంటాయి. లాల్ కితాబ్‌కి సంబంధించి 5 రకాలటువంటి పితృ రుణాలుంటాయండి ఇక్కడ. రుణాలు 5 రకాలుగుంటాయి. అది ఒకటి పితృ రుణము, మాతృ రుణము, స్త్రీ రుణము, కన్యా రుణము, స్వీయ రుణము. మొత్తం 5 రకాల రుణాలుంటాయి. ఇన్ని చేసినా గూడా ఆ రుణాలు గనక ఉన్నాయి అంటే అవి పూర్వజన్మ నుంచి మనకి సంప్రాప్తిస్తుంటాయి. అంటే పూర్వజన్మలో గనక మనం తల్లిని ఇబ్బంది పెట్టాము అంటే అది పితృరుణం కింద ఈ జన్మలో మనం బాధిస్తది. తండ్రిని ఇబ్బంది పెట్టామా అది పితృ రుణం కింద ఈ జన్మలో మనం బాధిస్తది. ఒక వివాహితను మనం ఇబ్బంది పెట్టినామంటే గనక అది స్త్రీ రుణం కింద మనకి ఇబ్బంది పెడతది. లేదా ఒక కన్యని పెళ్లి కాని పిల్లల్ని ఏదైనా ఇబ్బంది పెట్టాము అంటే అది కన్యా రుణం కింద మనం బాధ పెడతదనమాట. లేదు దేవుని దూషించడం, దేవాలయాల్లో మనం అపచారాలు చేయడం చేస్తే గనక అది స్వీయ రుణం కింద మనం బాధిస్తది. మనకి మంచి జరగకుండా చేస్తదనమాట. అది నెగెటివ్ ఇస్తూ ఉంటది. మనకు మంచి జరిగే టైంలో సడెన్‌గా మారిపోద్ది వాతావరణం. అలాంటి పనులు చేస్తుంటాయి అవి. ఆ రుణాలనేవి చాలా డేంజర్. అవి సింపుల్‌గా రెమెడీస్ ఉన్నాయి దానికి తీర్చుకోవడానికి. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు అన్ని విషయాల్లోనూ మేము సపోర్ట్ చేసి మీకు అన్ని విధాలుగా మేము ఈ ఈ సబ్జెక్ట్‌ని ఎంతవరకు మీకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడేలాగా చేస్తాము. ఈ ప్రొఫెషన్ అనేది చాలా చాలా మంచి ప్రొఫెషన్ ఇది. ఇక్కడ ఒక డాక్టర్ ఎలా అయితే అంకిత భావంతో పనిచేస్తారో మేము కూడా అంతేనండి. డాక్టర్ దగ్గరికెళ్ళిన తర్వాత డాక్టర్ కాపాడతాడు. లాయర్ దగ్గరికెళ్తే లాయర్ మిమ్మల్ని కాపాడతాడు. ఇది గూడా అంతే. మీ జీవితంలో మీ సమస్యలన్నిటి నుంచి కాపాడగలిగే ఈ ప్రొఫెషన్, ఈ న్యూమరాలజీ అనేది మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇది చూడండి నమ్మకంతో రండి. నమ్మకంతో వచ్చిన వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.